సరే మరొకసారి హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచని హల్లెలూయా. దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు క్రియలు జరిగించే సమయం ఇది. ఆమేన్. తన వాక్యమే తన శక్తి. ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో నాటబడుతుందో, ఆ నాటబడిన తర్వాతే, నాటబడక ముందు కాదు, ఎప్పుడైనా ఒక విత్తనము భూమిలో నాటబడిన తర్వాత, దాన్ని నీరు కట్టిన తర్వాత ఆ విత్తనము మరణించి ఆ యొక్క విత్తనంలో నూతన జీవం వచ్చి ఒక వృక్షముగా మారి ఫలాన్ని ఫలిస్తుంది. కానీ అది నాటబడకపోతే ఫలించలేదు. అనేక సార్లు మనం వాక్యం వినేటప్పుడు ఒక చెవితో వింటాం, ఇంకో చెవితో వదిలేస్తాం. అది నాటబడనివ్వము. అందుకే అనేక మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఫలభరితమైన జీవితం జీవించలేకుండా మరి సాక్ష్యం లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. వింటాము కానీ అనుభవించం, వింటాము కానీ దానికి లోబడం, వింటాము కానీ వాక్యానుసారంగా జీవించము. ఆ వాక్యానికి మనము మరి పర్మిషన్ ఇవ్వం, అనుమతి ఇవ్వం మన జీవితంలో పనిచేయడానికి. నమ్ముతాము కానీ సంపూర్ణంగా నమ్మం. ఏదో అనుమానంతో నమ్మినట్టు నమ్ముతూ ఉంటాం. పని చేస్తుందేమో అని ఒక రకమైనటువంటి అపనమ్మకము. అటువంటి హృదయం ఉంటే ఆ విత్తనం ఫలించదు. కాబట్టి దేవా నాతో మాట్లాడడమే కాదు, దేవా ఆ వాక్యము నా హృదయంలో నాటబడి ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయనైనా అనే తపనతో, ఆశతో ప్రతి వారం వచ్చి ఆ వాక్యం వింటూ ఆ వాక్యాన్ని మనం నాటబడి ప్రార్థన ద్వారా, విధేయత ద్వారా నీరు కట్టాలి. ఆ విత్తనానికి నీరు కట్టే పద్ధతి ఏంటి? ప్రార్థన, విధేయత. ప్రార్థన ఒకటి సరిపోదు, ప్రార్థన కావాలి, విధేయత కావాలి. అప్పుడే ఆ నీరు ఆ విత్తనాన్పై పనిచేసి ఆ విత్తనములో దేవుడు ఏదైతే జీవాన్ని ఉంచాడో ఆ జీవము విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. అప్పుడు మనం ఫలించగలం. దేవుడు ఆ విధంగా మీ అందరినీ దీవించును గాక. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలం మనతో పాటు ఈస్ట్ క్యాంపస్ వారందరూ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి వారు కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఈస్ట్ క్యాంపస్ వాళ్ళందరూ కూడా ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. మీ అందరూ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. వి వెల్కమ్ ఆల్ దోస్ ఫ్రమ్ ద ఈస్ట్ క్యాంపస్. మరి ఉదయకాలంలో వాక్యములోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మాట్లాడతాం. గత వారంలో మనం 21 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగించాం. ఉపవాస ప్రార్థన ఎప్పుడైనా గమనించండి, మనం దేవుణ్ణి ఏదో బలాత్కారముతో మన జీవితంలో ఏదో జరిగించడానికి చేసే ప్రార్థనలు కావు. ఉపవాసం ఎప్పుడు కూడా దేవుణ్ణి మార్చడానికి కాదు చేసేది, మనము మార్పు చెందడానికి. ఉపవాసము దేనికి? మనల్ని మనం తగ్గించుకోవడానికి. కీర్తనకారుడు ఏమన్నాడు? ఐ హంబుల్ మై సెల్ఫ్ త్రూ ఫాస్టింగ్. ఉపవాసము ద్వారా నా ప్రాణమును నేను తగ్గించుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకున్నాను అంటే ఉపవాసము నా మేలు కొరకు, దేవుని మేలు కొరకు కాదు. లేకపోతే ఉపవాసం ఒక నిరాహార దీక్ష కూడా కాదు. నువ్వు నేను అడిగింది ఇవ్వకపోతే నేను తినను. చూసారా, అలా కదా నిరాహార దీక్షలు చేస్తారు. ఉపవాస ప్రార్థనలు నిరాహార దీక్ష ప్రార్థనలు కాదు. ఉపవాస ప్రార్థన దేవుణ్ణి మార్చుతో నన్ను మారుస్తుంది. ఇవి ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు చేసే సమయంలో దేవుడు మన హృదయముతో, మన మనస్సుతో మరి పరిశీలిస్తూ ఉంటాడు, మరి దాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మనం మార్పు పొందడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఎందుకంటే అనేక సార్లు మన దేవుని నమ్ముకున్న బిడ్డలమే కానీ అనేక మార్లు ఎన్నో విషయాల్ని బట్టి, పాపము చెయ్యాలని కాదు కానీ మరి సాతాను మనకి పెట్టే శోధనని బట్టి దేవుని యొక్క మార్గంలో నడవకుండా తప్పిపోతుంటాం. ఎందుకు? ఏదో ఒక రకంగా ఒక వేరే అట్రాక్షన్ వస్తుంది, డిస్ట్రాక్షన్ అంటారు దాన్ని. ఈ డిస్ట్రాక్షన్ ద్వారా మనం దేవునికి తక్కువ సమయం ఇస్తాం, దేవుని పట్ల ఆశ తగ్గిపోద్ది, దేవుని వాక్యం పట్ల ఆశ తగ్గిపోద్ది. ఈ విధంగా అనుసంధానం లేకుండా మన హృదయము దేవుని యొక్క హృదయంతో అనుసంధానం లేనప్పుడు దేవుని శక్తి మనలో పని చేయడం ఆగిపోద్ది. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నన్ను నేను తగ్గించుకుంటానో దేవుడు నాతో మాట్లాడి ఎక్కడ నేను సరిదిద్దుకోవాలో దేవుడు తెలియపరుస్తాడు. ఆ సరిదిద్దుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ నేను అనుసంధానమై
ఏమి చేయాలంటున్నాడు దేవుడు చెప్పింది చేసినప్పుడు మరొకసారి తిరిగి నేను దేవుణ్ణి, ఒక శక్తిని, ఆయన ప్రేమను అనుభవించగలను. అర్థమైన వారు ఆమె చెప్పాలి. ఆమేన్. కాబట్టి కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాను ఈ 21 దినాల్లో. ఏమన్నా మొట్టమొదటిగా మనం ఏమన్నాం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, చెప్పండి మీరందరూ. మీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమింపవలను. ఇది ఆజ్ఞ. ఏంటండి ఇది? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే కమాండ్, చెయ్యాలంతే. దీనికి వేరే ఆప్షన్ లేదు. ఇది దేవుడు మన నుంచి కోరేది, డిమాండ్ చేసేది కూడా. అయితే ఇప్పుడు నేను అడిగాను, మీరు దేవుని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తున్నాము అంటారు. దేవుడు మన ప్రేమను ప్రశ్నించటం లేదు. కానీ ప్రకటన గ్రంథంకి వెళ్ళేటప్పటికి ఒక సంఘముతో మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు ఈ విధంగా అన్నాడు, నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావా అన్నాడు. ఐ మీన్ యు హ్యావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. మీ ప్రేమను కోల్పోయారు అనలేదు, నీ మొదటి ప్రేమను కోల్పోయారు. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమైందంటే, దేవుడు కోరేది ఏంటంటే మనము దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. అది వ్యక్తి అయినా, వస్తువు అయినా, మరి ఇంకా పదవైనా, పేరైనా, ప్రఖ్యాత అయినా, దేనిని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. దేనినైనా మనం దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అది మనకు విగ్రహముగా మారుతుంది. దేవునికి మన హృదయం అనేటువంటి స్థానంలో, మన హృదయం అనేటువంటి థ్రోన్, సింహాసనం మీద ఆయన తప్ప ఇంకెవరు కూడా ఉండకూడదు. కానీ అనేక మార్లు మన జీవితంలో ఏమవుతుందంటే, దేవుని ప్రేమిస్తాము కానీ ఇతర వాటిని కూడా, ఇతర వస్తువులనో, ఇతర పదవులనో, లేకపోతే పేరునో, లేకపోతే అంశాలనో, లేకపోతే మన వ్యాపారాన్నో ఎక్కువగా ప్రేమిస్తాం. అదేంటి పాస్టర్ గారు అలాగెలా అంటున్నారంటే, గమనించండి. మీరు దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నారా? దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఎక్కువ తెలుసుకోవాలనేటువంటి ఆశ మీలో ఉన్నట్టయితే దానిని బట్టి మీరు ఏం చేస్తున్నారు? మీ క్రియల ద్వారా మీ హృదయాన్ని దేవునికి మీరు వ్యక్తపరుస్తారు. నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని చెప్పి నేను ఏమీ కూడా చేయకపోతే అది ఒట్టి మాటలు, నిజమైన ప్రేమ కాదు. నా భార్యకి నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తానని చెప్పి కట్టుకోవడానికి గుడ్డలు ఇవ్వను, తినడానికి తిండి ఇవ్వను, లేకపోతే ఉండడానికి గృహం ఇవ్వను. అది నిజమైన ప్రేమ కాదు. అది 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 ఉట్టి మాటలు తప్ప నిజమైన ప్రేమ కాదు. ఈ రకంగా అనేక మంది మనం ఏం చేస్తున్నాం, సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని కన్నీరు కారుస్తాం, చప్పట్లు కొడతాం, ఇదే ప్రేమ అనుకుంటాం. అది ప్రేమ కాదు. అది శక్తి లేనటువంటి మాటలు, నిజమైన హృదయం కాదు. నీ నిజమైన హృదయం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తావు, అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కొన్ని క్రియల ద్వారా చూపించాలి. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తున్నావా? గంటసేపు ప్రార్థన చేస్తున్నావా? వాక్యం ప్రతిరోజు చదువుతున్నావా? సంఘానికి వస్తున్నావా? సంఘములో సేవ చేస్తున్నావా? వీటి ద్వారానే నేను వ్యక్తపరుస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఏమి చేస్తున్నాను? ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఏం చేస్తున్నాను? దానిని బట్టి ఇప్పుడు చూడండి, నువ్వు ఏమంటారు, ఇద్దరు ముగ్గురు పిల్లలు, నువ్వు నా అన్నని ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటారు. అందరినీ ప్రేమిస్తున్నావు, నువ్వు అన్నని ఎక్కువ లేకపోతే నువ్వు చెల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటారు. దేన్ని బట్టి చెప్తున్నారు అలా విధంగా? ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వడము, ఎక్కువ సమయం గడపడము, ఎక్కువ కాలు మీద కూర్చోబెట్టుకొని బుధకరించడము, వాటిని బట్టి ఇంకో సహోదరు, బ్రదరో సిస్టర్ ఏమంటారు, నువ్వు ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తావు. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే నీ ప్రేమని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నావు? నువ్వు చేసే క్రియల్ని బట్టి, నువ్వు ఇచ్చే వస్తువుల్ని బట్టి, నువ్వు ఇచ్చే బహుమానాలను బట్టి వారు ఏమనుకున్నారు, ఈ వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని. అర్థమైన వారు ఆమెను చెప్పాలి. చూసారా? అలాగే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఉట్టి మాటలు మాట్లాడవద్దు. ఉట్టి మాటలకి విలువ లేదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తుంటే, నువ్వు ప్రాముఖ్యత ఇచ్చే దేవునికి ఉదయాన్నే లేచి దేవుని దగ్గర సమయం గడుపుతున్నావు. పాస్టర్ గారు నాకు చాలా వీక్నెస్ అండి, నేను ప్రొద్దున లేను. సరే, వీక్నెస్, ప్రొద్దున లేవలేవు, తినడం మానేసావా? షాపింగ్కి వెళ్ళడం మానేసావా? బట్టలు కొనుక్కోవడం మానేసావా? అవన్నిటికి సమయం ఉంది నీకు. దేవుని దగ్గర సమయం గడపడానికి సమయం లేదు. వ్యర్థమైన మాటల ద్వారా దేవుణ్ణి మనం మోసపరచలేము.
దేవుడు ఎప్పుడు కూడా మన క్రియల్ని కాదు హృదయాన్ని చూస్తాడు. హృదయం సరిగ్గా దేవుని పట్ల ఉంటే క్రియలు ఖచ్చితంగా ఉంటాయి. హృదయం సరిగ్గా లేకపోతే క్రియలు ఉండవు. గమనించారు. అయితే ఏమన్నాను, ఈ 21 దినాల ప్రార్థనలు ఏమన్నాను, మొట్టమొదట మన దేవునితో మన హృదయం అనుసంధానం అంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని ప్రేమించాలి. హల్లెలూయా, ఆమేన్. దేవుని ప్రేమిస్తున్నట్టయితే నువ్వు దేవుని యొక్క సేవ చేయాలి. సేవ అంటే మాలాగా వచ్చి స్టేజ్ మీద ప్రీచింగ్ అవ్వకపోవచ్చు. దేవుడు నేను ఎక్కడ ఉంచాడో అక్కడ దేవుని సేవ చేయాలి. కానీ ఎక్కడ నేర్చుకోవాలి సేవ, ఎక్కడ చేయాలి ప్రాముఖ్యంగా, నీవు నీ ఇంటికి సేవ చేయకుండా లోకానికి సేవ చేయవు. అవునా? నువ్వు నిజంగా నీ యొక్క కుటుంబస్తుల్ని ప్రేమించినట్టయితే, నీ భార్యని పిల్లల్ని ప్రేమించినట్టయితే, మొట్టమొదట బాధ్యత ఎక్కడ నీది? నీ కుటుంబానికి. దాని తర్వాతే లోకంలో ఉన్న వారందరికీ. అర్థం కానట్టు ఇలా చూడండి, ఆమెను చెప్పండి నిజమైతే. నేను చెప్పేది సైన్స్ కాదు ఇక్కడ కదండి. కాబట్టి నీ మొట్టమొదట బాధ్యత ఏంటి? ఎక్కడైతే నువ్వు ఏ సంఘములో అయితే నువ్వు నాటబడ్డావో, ఇది ఒక కుటుంబము, దేవుడు ఏర్పరిచినటువంటి లోకల్ చర్చ్ అంటారు ఇంగ్లీష్లో, స్థానిక సంఘం. ఇక్కడ నువ్వు నాటబడినట్టయితే, అనేకసార్లు ఎక్కడ వెళ్తే ఏంటండి సంఘానికి అంటారు. ఇంటికి దగ్గరైనా సంఘానికి వెళ్ళాను కదా, కాదు కాదు కాదు. ఎక్కడైనా సరే నువ్వు ఎదగాలంటే ఒక స్థలములో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో నిన్ను పెంచాలి. అందుకే దేవుడు స్థానిక సంఘాలు, ఈ వారం ఇక్కడ, ఇంకో వారం ఇంకో దగ్గర, ఇంకో వారం ఇంకో దగ్గర వెళ్తే నువ్వు ఎదగలేవు. ఒకసారి నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ఒక ప్రాక్టీస్ చేయండి. మీకు పిల్లలు ఉంటారు కదా, ఒక వారం ఒక స్కూల్ పంపండి, ఇంకో వారం ఇంకో స్కూల్ పంపండి, మరుసటి వారం ఇంకో ఎక్కడైనా స్కూలే కదండి, స్కూలే కదా. అర్థమవుతుంది నేను చెప్పేది? స్కూలే కదండి. అందరు అదే నోట్బుక్ అదే టెక్స్ట్ బుక్స్ వాడతారు. ఐసిఎస్ ఐసిఎస్ఐ ఐసిబిఎస్ ఏవో అంటారు. అందరూ అవే పుస్తకాలు వాడతారు. మరి పంపించండి, ఇక్కడ పక్కన, ఇంటి పక్కనే ఉన్న దగ్గర పంపించండి, ఇంటి కొద్దిగా దూరంలో పంపించండి, ఇంకో రోజు ఇంటర్నేషనల్ స్కూల్ పంపండి. అవే పుస్తకాలు వాడుతున్నారు. ఎందుకు పంపరు ఆ విధంగా? అలా నేర్చుకోగలడా పిల్లోడు? నేర్చుకోలేడు. మరి ఆ జ్ఞానం ఏమవుతుంది? సంఘానికి వచ్చేటప్పటికి అజ్ఞానం అయిపోతున్నాం. అర్థమైతే ఆమెను చెప్పండి, నొచ్చినా ఆమెను చెప్పాలి, సత్యం కాబట్టి. స్థానిక సంఘంలో దేవుడు నాటుతాడు. ఎందుకు? దేవుడు ఏర్పరిచినటువంటి ఐదు రకాల పరిచర్యలో ఉంచి పిలువబడ్డటువంటి వారి ద్వారా మీ యొక్క జీవితాల్ని ఆత్మీయంగా కట్టడానికి. కాబట్టి వరుస తప్పకుండా క్రమముగా ప్రతి వారము రావాలి, వాక్యము వినాలి, వాక్యము నేర్చుకోవాలి, వాక్యం ద్వారా వాక్యానుసారంగా జీవించాలి. మతపరమైన జీవితము జీవిస్తే నువ్వు ఎప్పుడు కూడా ఫలభరితమైన జీవితము జీవించలేవు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. సో మొట్టమొదటి అంటే దేవుని ప్రేమించాలి. రెండవది దేవునికి సేవ, దేవుని కొరకు సంఘములో సేవ చేయాలి. ఎక్కడో కాదు, ఈ సంఘము నీది, ఇది నీ యొక్క గృహం అయితే, నీకు ఆత్మీయ గృహమై, ఇది నీ ఆత్మీయ కుటుంబం అయితే, ఇక్కడ మొదటిగా సేవ చేయాలి. దేవుడు మోషేని అహరోని పంపించి ఫరోతో మాట్లాడినాం అని చెప్పినప్పుడు ఏమన్నాడంటే, లెట్ మై పీపుల్ గో దట్ దే మే వర్షిప్ మీ అండ్ సర్వ్ మీ. నా జనులను పోనిము, వారు నా దేవుని ఆరాధించినట్లుగా సేవించినట్లుగా. రెండు విషయాలు, దేవుని ఆరాధించాలి, దేవుని, ఇది దేవుడు కోరుతున్నాడు మన నుంచి. ఆరాధించడమే కాదు, మంచి పాటలు పాడడము, ఇంత వాక్యం విని వెళ్ళిపోతే నా బాధ్యత అయిపోయింది కాదు. ఎందుకు పాడాలి, ఎందుకు వాక్యం వినాలి? బలపడి దేవునితో అనుసంధానమై దేవుణ్ణి గణపరచడానికి, దేవుని యొక్క చిత్తానుసారంగా నడవడానికి, ఆయన దీవెనలకి నేను దీవెనలు ఆకర్షించబడ్డానికి దేవుడు చెప్పిన విధానంలో నడవాలంటే దేవునికి సేవ చేయాలి. హల్లెలూయా. మీ సోదరుడితోనండి, పక్కవారితో, పాస్టర్ గారు మీతోనే మాట్లాడుతున్నారని చెప్పండి. సేవ ఇంకో పక్కన ఉన్న వారితో అడగండి, మీరు సేవ చేస్తున్నారు సంఘంలో అడగండి. నువ్వే చేయటం లేదమ్మా, మళ్ళీ అడుగుతున్నావు. కానీ ఇవన్నీ మర్మాలు మన దీవెనకి. మనం ఏమనుకున్నాం, ప్రార్థన చేస్తే అయిపోద్దని. కాదండి. ప్రార్థన ప్రాముఖ్యంగా మన కోరికలు, మన ఆశలు నెరవేర్చబడ్డానికి కాదు. ప్రాముఖ్యంగా ప్రార్థన ఏంటో తెలుసా?
దేవుణ్ణి తెలుసుకోవడానికి, రెండవది దేవునితో అనుసంధానమై మన జీవితం సాగించడానికి. ఎప్పుడైతే మన దేవునితో మన హృదయం అనుసంధానమై దేవుని చిత్త ప్రకారం నడుస్తామో అప్పుడు అడగనివి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అడగక ముందే దేవునికి మన అవసరాలు తెలుసని దేవుని ఒక వాక్యంలో వ్రాయబడ్డాయి. కాబట్టి మనకి ఇంకా మన అవసరాలు తీర్చబట్టం లేదంటే దేవుడు ఇవ్వటం లేదనకండి, కానీ నా హృదయం దేవునికి అనుసంధానమై ఉందా లేదా అని ఆలోచించండి ఒకసారి. అందుకే మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికే దేవుడు ఉపవాస ప్రార్థనలు పిలిచాడు మనకి. దేవునికి నేను ఎంతగానో దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. అనేకులు వచ్చారు, అనేకులు రాలేదు. రానటువంటి వారు గమనించండి, ఈసారి నుంచి తప్పకుండా రావాలి. ఇదేదో ప్రార్థనలు మీకేదో ఉద్యోగాలు వచ్చేయాలి, మీకు పిల్లలు పుట్టేయాలి, లేకపోతే ఇంకేదో అవ్వాలని కాదు. ప్రాముఖ్యంగా మన జీవితము దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి, సరిదిద్దుకోవడానికి, అనుసంధానం అవ్వడానికి. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. హలో. అయితే ఇంకోటి నేనేం చెప్పాను, ప్రతిరోజు కూడా గంట సేపైనా భాషల్లో ప్రార్థన చేయాలి. ఎందుకు? దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ప్రేయర్ ఆఫ్ ఎడిఫికేషన్. అందరు చెప్పండి, ప్రేయర్ ఆఫ్ ఎడిఫికేషన్. ఎడిఫికేషన్ అంటే మనల్ని మనం బలపరచుకోవడం. మీ యొక్క ఏమన్నాడు, ప్రేయింగ్ మచ్ ఇన్ ద హోలీ గోస్ట్, బిల్డింగ్ అప్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. పరిశుద్ధాత్మలో అధికంగా ప్రార్థన చేయొచ్చు, మీ అతి పరిశుద్ధ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. మీ యొక్క విశ్వాసంలో కట్టుకోవడానికి. రెండో విషయం, ఎప్పుడైతే మనం భాషల్లో ప్రార్థన చేస్తామో రోమీలకు రాసిన పత్రిక 28వ అధ్యాయంలో చూసినట్టయితే ఏమన్నాడు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తామంట. హల్లెలూయా. ఆమేన్. మన జ్ఞానముతో మనకు వచ్చిన భాషలో మనం ప్రార్థన చేస్తాం, కానీ అనేక సార్లు అది దేవుని వాక్య అనుసంధానమై దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మనికి మనం అప్పచెప్పుకొని మనం ఆయన సహాయంతో మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలు దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారమైన ప్రార్థనలుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండోది, ప్రతిరోజు వాక్యము చదవాలి. ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాను, ఎందుకంటే నేను పాస్టర్ని. ఏదో నేను ప్రసంగం చేస్తే చాలా బాగా చెప్పారని మీతో మెప్పు పొందడానికి చేయటం లేదు. నేను మిమ్మల్ని ఒక మార్గంలో నడిపించి మీరు దేవుణ్ణి ప్రత్యేకముగా ఒక గొప్ప అనుభవంతో దేవునిలో మీరు ముందు నడవాలనే ఆశతో, ప్రార్థనతో, మరి ప్రేమిస్తూ ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాను. ప్రార్థన మానొద్దు, దేవుని ప్రేమించమన్నాడు దేవుడు. దేవుని ప్రేమించాలంటే చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ప్రార్థన మానకూడదు, వాక్యము చదవడం మానొద్దు. హల్లెలూయా. మీ అందరికి తెలుసు మనం ఏమేమి చదివామండి, మార్కు సువార్త చదివాం అనేక మంది, అవునా? చదివిన వారు నేను చెప్పిన విధానంలో చదివిన వారు ఒకసారి చేతులు ఊపండి. దేవునికి స్తోత్రం. చదవని వారిని చదవమని చెప్పండి కొద్దిగా. అలాగే రోమీలకు రాసిన పత్రిక కూడా చదివాం. ఇప్పుడు ఈ వారం మీకు ఇచ్చేటువంటి హోంవర్క్, 1 కొరింథీల్లో 16 అధ్యాయాలు ఉన్నాయి. 2 కొరింథీలో అయితే 16 ఇంకొక 8, అంటే ఎన్ని రోజులది? 6 days, 24 చాప్టర్స్. ఓకే, 24 చాప్టర్స్ చదువుతున్నాం. 1 కొరింథీల్లో మొత్తం 16 చాప్టర్స్, 2 కొరింథీలకు రాసిన పత్రికలో 8 చాప్టర్స్. ఇది చదివి రావాలి వచ్చే ఆదివారం కల్లా. ఆమేన్. మనందరం ఒక ప్రయాణంలో ఉన్నాం. చదవడం అంటే గనగనగన చదివేకండి. చదివేటప్పుడు దేవుడు మీతో మాట్లాడేటట్టు మెల్లిగా చదవండి, గట్టిగా చదవండి. మనసుతో, కళ్ళతో చదవకండి, నోటితో చదవండి. అనేక సార్లు అలా చదవడం వల్ల చాలా ఆశీర్వదించబడతారు. ఆమేన్. బిగ్గరగా చదివినా తప్పు లేదు. ఆమేన్. మరి డోంట్ నెగ్లెక్ట్ ది అసెంబ్లీ. అది ఎక్కడుంది హీబ్రూస్లో? Do not neglect the assembling together of the saints. పరిశుద్ధులలో సమాజంగా కూడుకొనుట నిర్లక్ష్యము చేయకు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది ఒక ఆప్షన్ కాదు, నాకు ఇష్టమైతే వస్తాను లేకపోతే మానేస్తాను. 10:25 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకుము. సమాజముగా కూడుట మానకుము. చూసారా? ఎందుకంటే ఇలా కూడినప్పుడు అనేక మేలు జరుగుతాయి. ఒకటి, కలిసి దేవుణ్ణి మనం స్తుతిస్తాము, ఆరాధిస్తాం.
దావీదు అనేక సార్లు ఐ లవ్ టు వర్షిప్ ద గాడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అంటాడు. జనసమూహం మధ్యలో కూడి అందరూ దేవుని బిడ్డలందరూ కూడుకొని దేవుని ఆరాధించడం మాకు ఎంతో ఇష్టం అంటాడు. ఆయనకి తన గృహంలోనే ఒక ఆలయం లాంటిది ఉంది, అక్కడ దేవుని ప్రార్థించేవాడు. కానీ నాకు ఇది చాలా ప్రాముఖ్యమైనవాడు. ఈ రకంగా కూడినప్పుడు మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే, మరి మనం వాక్యం వింటాం. వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఒకసారి వినేస్తే సరిపోదు. ప్రతి వారం వచ్చినప్పుడు ఏంటంటే మరొకసారి పురికొల్పించబడతారు, మరొకసారి జ్ఞాపకం చేయబడతారు, మరొకసారి దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి నాకు ఇష్టమైతే వస్తాను, కష్టమైతే అనేక సార్లు వచ్చిన ఎందుకు రాలేకపోయారండి, ఎందుకు మేము మిస్ అయ్యామండి. అదే పాస్టర్ గారు కొద్దిగా తలనొప్పి ఉండింది. తలనొప్పి వచ్చినప్పుడే ఇక్కడ ఉండాలి. నిజంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడంటే నమ్ముతారంటే నమ్ముతామంటారు. మరి తలనొప్పి నయం చేయగలరని మీకు ఆ విశ్వాసం లేదా? రావాలి. బాగా లేనప్పుడే, అనారోగ్యం ఉన్నప్పుడే సంఘంలో ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రసన్నత చాలు, ఎవరో ప్రార్థన చేసే అవసరం లేదు. ఆయన ప్రసన్నత మీకు స్వస్థతగా, మీరు ఆందోళన ఉంటే ఆయన ప్రసన్నతలో సమాధానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మనశ్శాంతిని ఇస్తాడు దేవుడు. ఎందుకు? ఈ విధంగా కూడుకున్నప్పుడు బలపరచబడతాడు. వాక్యానికి విధేయులై జీవిస్తారు. ఆమేన్. వాక్యం చెప్తుంది కాబట్టి, వాక్యంలో దేవుడు లిఖించాడు కాబట్టి ఆ వాక్యానుసారంగా జీవించబడి నా మనస్సు, నా హృదయం దేవునితో అనుసంధానమై జీవించగలను. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ప్రాముఖ్యమైనటువంటి నేను స్పిరిచువల్ డిసిప్లిన్స్ అంటాను, ఆత్మీయ క్రమశిక్షణ. ఈ యొక్క పద్ధతిలో మనం నడిచినప్పుడు, సరి అయినటువంటి హృదయంతో దేవుని ప్రేమిస్తూ నడిచినప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీరు ఆకర్షిస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఆకర్షించాలి. మనం ఎప్పుడు కూడా మనం వాటిని వెంటాడకూడదు, అవి ఆకర్షించబడాలి. నువ్వు నా నీతిని, నా రాజ్యం వెతికినట్టయితే ఏమన్నాడు దేవుడు, ఇవన్నీ నీకు అనుగ్రహించబడు. అంటే అవన్నీ ఆకర్షించబడతాయి. ఎప్పుడైతే మనం దేవుని తృష్ణతో దేవుని వెంబడిస్తామో, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ప్లీజ్ చేయాలి, అంటే సంతోష పెట్టాలంటే హృదయంతో మనం పనిచేసినప్పుడు ఆ యొక్క హృదయం దేవుడు చూసి ఇవన్నీ మనకు ఆకర్షించబడే విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి జనులారా, మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రేమ ఏంటో, ప్రేమ ఎలా వ్యక్తపరచాలో అవన్నీ నేను మీకు ఇప్పుడు బోధించాను. మళ్ళీ గుర్తు చేస్తాను వచ్చే వారం, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం. ఈ యొక్క వారంలో ఒకసారి కూడుకుంటాం, వారం అంతా కొద్దిమంది దేవుని మర్చిపోతారు. ఆమేన్. కానీ గొప్ప చెప్తారు, నాకు ఇన్ని రకాల బైబిల్స్ ఉన్నాయండి పాస్టర్ గారు మా ఇంట్లో, ఆ ట్రాన్స్లేషన్, ఈ ట్రాన్స్లేషన్, తెలుగులో కూడా ఇప్పుడు ఎన్నో ట్రాన్స్లేషన్, ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయండి అని గొప్ప చెప్తారు. కానీ ఒక బైబిల్ తీయగానే దుమ్ము తులపాలి దాని మీద. ఎందుకంటే ఎప్పుడు ముట్టరు. బైబిల్గా పుస్తకంగా ఉంటే మీ ఇంట్లో సరిపోదు. ఎందుకంటే వినండి, సాతాను బైబిల్ అనే పుస్తకాన్ని చూసి భయపడ్డు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. అలాగేంటండి పాస్టర్ గారు, ఎందుకంటే మా చిన్నప్పుడు అనేవారు, మేము మెత్త కింద పడుకుంటే దయ్యం మీ దగ్గర రాదు అనేవారు. పీడకల్లో వచ్చి రావు అనేది. అదంతా బూటకాలు అవి, అన్నీ వస్తాయి అది పెట్టుకున్నా కూడా. ఎందుకో తెలుసా? బైబిల్ సాతాను కూడా చదువుతాడు. అందుకు సాతానికి కూడా బైబిల్ తెలుసు. అందుకే యేసు ప్రభువుని శోధించేటప్పుడు బైబిల్నే వాడాడు వాడు. సో బైబిల్ అయిన పుస్తకాన్ని చూసి భయపడు. కానీ బైబిల్ ఎప్పుడైతే నీలో నాటబడుతుందో, ఆ వాక్యము నమ్మకంతో నువ్వు పలుకుతావు, అప్పుడు వాడు భయపడతాడు. అందుకే వాడు బైబిల్ని వాడి శోధించిన యేసు ప్రభు అదే బైబిల్ని తీసుకొని దాన్ని ఓడించాడు. హలో. కానీ బైబిల్ చదవలేదు యేసు ప్రభు. బైబిల్ ఆయనలో ఉంది, వాక్యం మనలో నాటబడి ఉండాలి. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇప్పుడు మనం, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరానికి. దాన్ని ఏమన్నామని ఇంగ్లీష్లో బర్స్టింగ్ ఫోర్త్. హల్లెలూయా. అందరూ చెప్పండి, బర్స్టింగ్ ఫోర్త్. అంటే ఒక వాల్కెనిక్ ఇరప్షన్ అంటారు. అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నట్లుగా రావడం. హల్లెలూయా. విస్ఫోటం లాంటిది. దేవుని వాగ్దానం మన పట్ల ఒక విస్ఫోటముగా రానై ఉన్నది. ఈ విస్ఫోటం అనేది ఎటువంటి ఆటంకమున్నా, ఆ ఎక్స్ప్లోజన్ ఎటువంటిది, విస్ఫోటం ఎటువంటి ఆటంకమైన, ఎటువంటి బంధకమైన, ఎటువంటి ఇబ్బంది, సమస్తాన్ని దూచుకుంటూ దాన్ని జయించగలదు. హల్లెలూయా. బద్దలు చేయగలదు, విరగ్గొట్టగలదు, దూచుకొని పోగలదు. హల్లెలూయా. అందుకే దీన్ని ఏమన్నా ఈ సీజన్ని బ్రేక్ త్రూ, విడుదల, యాక్సిలరేషన్, వేగవృద్ధి
irresistible move of God. ఆపజాలని దేవుని కదలిక. దేవుడు కదలడం మొదలెట్టినప్పుడు ఏది కూడా దేవుడిని ఆపలేదు. ఆమేన్. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఈ ప్రసంగం నేను చేస్తున్నానంటే మీకేదో జ్ఞానం ఇవ్వాలని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ సత్యము, ఈ వాగ్దానం మన హృదయంలో నాటబడి అవగాహనలో జీవించాలి. ఇది ముఖ్యం. జ్ఞానంలో ఉండడం కాదు, హృదయంలో అవగాహన. నేను ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొంది విస్ఫోటము వలె దూచుకుంటూ ముందుకెళ్తాను ఈ సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దూచుకుంటూ ప్రతి ఆటంకాన్ని జయిస్తూ, ప్రతి విధమైన గోడను కూలగొడుతూ, ప్రతి విధమైన బంధకాన్ని విరగ్గొడుతూ, ఒక విస్ఫోటము, దేవుని విస్ఫోటము ద్వారా నేను జయిస్తూ నడుస్తాను, జయిస్తూ ముందుకెళ్తాను అనే నమ్మకమే కాదు, అవగాహనలో జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతున్నాను కాదు, అవగాహన అవసరం. ఐఎమ్ హీల్డ్ అని ఎన్నిసార్లు అన్నా ఐ వాజ్ హీల్డ్ అనే కాన్షియస్నెస్, అవేర్నెస్లోకి రాకపోతే అది పనిచేయదు. అంటే ఆ యొక్క గ్రహింపు, ఆ యొక్క నిశ్చయత కాదు, ఆ గ్రహింపు. తర్వాత నేను ఇప్పుడు ఏమన్నాను, మన మనస్సాక్షి, అవగాహన లోపల ఆ యొక్క గ్రహింపు కావాలి లోపల. ఆమేన్. హల్లెలూయా. మరి మనం చూసినటువంటి వాక్యం ఏంటంటే మళ్ళీ చెప్తాను, 2 సమూయేలు 5వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చూసినప్పుడు, మరి దావీదు ఇక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎందుకు? ఫిలిస్తీయులు ఆయన ఎదిరించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. డేవిడ్ ఇంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. దావీదు దేవుణ్ణి విచారించాడు. విచారించినప్పుడు దేవుడు ఆయనకి జవాబిచ్చాడు. ఆ జవాబును వినగలిగిన స్థితిలో ఉన్నాడు దావీదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏ రకమైనటువంటి ఆటంకం, ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్లో ఉన్నా, నీవు అసాధ్యమైన, ఎటువంటి భయంకరమైన అసాధ్యమైన పరిస్థితి అయినా, నీవు దేవుణ్ణి ఇంక్వైర్ చేసినప్పుడు, విచారించినప్పుడు, దేవుడు నీకు జవాబిచ్చే స్థితిలో, జవాబిచ్చినప్పుడు వినగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. ఆమేన్. అందుకే అవగాహన అవసరం, అందుకే అనుసంధానం అనేది అవసరం. మన హృదయం సరైన విధంగా అనుసంధానమై లేకపోతే దేవునితో, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నా, దేవుడు మనతో మాట్లాడుతున్నా, మనం వినలేని స్థితిలో ఉంటాం. మన జవాబు, మన విడుదల ఆయన స్వరములో ఉంది. దేవునికి మన మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. ఇస్సాకు మరి కరువు కాలం వచ్చినప్పుడు, ఐగుప్తుకి వెళ్ళాలన్నప్పుడు దేవుని స్వరము వచ్చింది. దేవుని స్వరము వినగలిగిన స్థితిలో, గ్రహించగలిగేటువంటి మనస్సు, వినగలిగేటటువంటి చెవులు కలిగిన వాడు ఇస్సాకు. అందుకే ఎంత భయంకరమైన కరువు వచ్చినా 100 రెట్లు దీవించబడిన జీవితం జీవించగలిగాడు. హల్లెలూయా. జన్లారా, ఏ కరువు కూడా ఆయన ఆపలేకపోయింది. దాన్ని అంటారు బ్రేక్ ఫోర్త్ ఆర్ బర్స్ట్ ఫోర్త్. విస్ఫోటము వలె కరువును కూడా మింగేశాడు. హల్లెలూయా. ఏది కూడా నిన్ను ఆపలేదు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన మాట అది. కానీ ఇది నా జీవితంలో నేను అనుభవించాలంటే మత పిచ్చితో పనిచేస్తే సరిపోదు. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవునికి అన్యోన్యతలో జీవించాలి, ఆయన స్వరము వినే స్థితిలో నన్ను నేను ఉంచుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? వాక్యంలో ఉన్నాడు, ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. నీకు నేర్పిస్తానన్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు మన కీడు కోరడు, మేలే కోరతాడు. ప్రయోజనముగా ఉండేటట్టు మన జీవితము నడిపిస్తానన్నాడు. హల్లెలూయా. The sons of God are led by the Spirit of God. అంటే దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారు. నా గొర్రెలు నా స్వరము వింటాయన్నాడు. మరి మనందరం వింటున్నామా? వినలేని స్థితిలో ఉంటే మనం ఏదో అడగడం కాదు, ముఖ్యంగా మనం అడగాల్సింది, దేవుణ్ణి ప్రార్థించాల్సింది, గోజాడాల్సింది ఏంటంటే, దేవా నా హృదయాన్ని సరిదిద్దు,
నీ స్వరము వినగలిగినటువంటి చెవులు నాకు అనుగ్రహించు. నాలో ఏ మలినమున్నా, ఏ ఆటంకమున్నా, నీ స్వరము వినకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో అది నా జీవితంలో తొలగిపోవును గాక. అది నాకు తెలియపరిస్తే నేను క్షమాపణ పొంది నా చెడు క్రియల నుంచి నన్ను నేను వెనుతిరిగి నేను నీ క్రియల పట్ల నేను తిరుగుతాను. టర్న్ అవే ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్ అండ్ టర్న్ టువర్డ్ గాడ్. చెడు మార్గం నుంచి వెనుతిరిగి దేవుని చెడు మార్గంలో విడిచి దేవుని మార్గంలో నడవడం. హల్లెలూయా. మనము ఆయన స్వరము వినే స్థితిలో ఉండాలి. దావీదు ఆ స్వరము విన్నప్పుడు దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఉంటాను అన్నాడు దేవుడు. ఐ విల్ గో విత్ యూ. హల్లెలూయా. చాలు. దేవుడు నాకు తోడై ఉంటే, దేవుని సన్నిధి నాకు తోడై ఉంటే, అది ఎంత భీకరమైన పరిస్థితి అయినా, ఎంత భయంకరమైన ఆటంకమైన, ఎటువంటి యోధుడైనా ఎవడు కూడా నన్ను ఆపలేడు. హల్లెలూయా. అదే దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. భయపడకండి, నమ్మండి, విశ్వసించండి, అవగాహనలో జీవించండి. ఈ సంవత్సరం ఇంతకాలం నిన్ను ఏదైతే బంధించి, ఇంతకాలం నేను ఆపిందో, ఇంతకాలం నేను ముందు కొనసాగకుండా పట్టుకొని ఉందో, అవన్నీ కూడా విస్ఫోటము వలె అవి ఛేదించబడుతున్నాయి ఉన్నాయి. దేవుడు అవన్నిటిని ఛేదించి నిన్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దావీదు వలె నీవు కూడా దేవుని స్వరము వినగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. ఏదో ప్రార్థన చేశారు, ప్రార్థన దేవా 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 అన్నాడు. దేవా ఎప్పుడు ఇస్తావు ప్రభా, ఇవ్వు ప్రభా, నాకు అది చెయ్యి ప్రభా, ఇది చెయ్యి ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా, నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభా. అది కాదు నేను మాట్లాడేది. అవన్నీ ఆకర్షించబడతాయి. ప్రతి ఆటంకాన్ని ఛేదించగలిగిన శక్తి దేవుని యొక్క శక్తి. ఏది కూడా నిన్ను బంధించి ఉంచలేదు, ఏది కూడా నిన్ను ఆపలేదు. ఎందుకు? దేవుని విస్ఫోటము వలె ఉన్న శక్తి నీ పట్ల పనిచేయనున్నది. అందుకే దేవుడు ముందుగానే డిక్లేర్ చేశాడు, ప్రకటించాడు. ఏమని? యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. అత్యధిక విజయం పొందినవారు. హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఆమేన్. 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 నువ్వు ఓడిపోతావు అనలే దేవుడు, నువ్వు గెలుస్తావు అన్నాడు, నువ్వు జయిస్తావు అన్నాడు. మనకి దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏంటంటే జయము. దేవుని యొక్క చిత్తం మనము గెలవాలి. దేవుని చిత్తం మనము తలగా ఉండాలి, శిరస్సుగా ఉండాలి, తోకగా కాదు. హల్లెలూయా. పైగా ఉండాలి, కిందగా కాదు. హల్లెలూయా. ఇది మర్చిపోకండి. ఈ అవగాహనలో మనం జీవిద్దాం. ఆమేన్. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అయితే దావీదు ఒక మాట అన్నాడు, ద లార్డ్ హ్యాస్ బ్రోకెన్ ఫోర్త్. దేవుడు broke forth. The Lord has, verse 20 the Lord hath broken forth. దేవుడు కొట్టుకొని పోవునట్లు చేశాడు. తెలుగులో మార్చేటప్పుడు మారిపోయింది దాని అర్థం. యాక్చువల్గా హీబ్రూలోకి వెళ్ళినట్టయితే ఒక పదం వాడారు. ఆ పదం చెప్పండి మీ అందరు. పరాట్స్. పరాట్స్ అంటే బలముతో బద్దలు కొట్టాం అన్నమాట. బలముతో, శక్తితో. ఫోర్స్, భయంకరమైన ఫోర్స్ అది. ఆ ఫోర్స్ తట్టుకోలేదు ఏది కూడా. అటువంటి ఫోర్స్ గురించి మాట్లాడదు. దేవుని యొక్క శక్తి వచ్చి ఫిలిస్తీన్లు ఛేదించేసింది. హల్లెలూయా. ఫిలిస్తీన్లు ఓడగొట్టేసేసింది, నాశనము చేసేసింది. దేవుని యొక్క శక్తి. నా బలము, నా జ్ఞానము, నా శక్తి అని లేదు దావీదు, దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి జనులారా వినండి, దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు, ఈ రకమైన విస్ఫోటం వచ్చినప్పుడు అకస్మాత్తుగా వస్తుంది. అనేక సార్లు మనం చాలా కాలం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, జవాబు లేదు. ఎంత చేసినా ఏం చేసినా ద్వారాలు మూయబడినట్టుగానే ఉన్నాయేమో. అది ఎంతో ఆటంకపరుస్తుంది మనం ముందుకు కొనసాగాలంటే. భయపడకండి. దేవుడు అకస్మాత్తుగా వచ్చి గొప్ప క్రియలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయంలో చూసినట్టయితే పౌలు శీలలు బంధించబడ్డారు. మరి వీపంతా చిట్లిపోయింది, రక్తం కారుతుంది. కాళ్ళని ఫెటర్స్ అంటే చైన్స్తో బంధించారు. ఓకే, భయంకరమైనటువంటి పరిస్థితి. వీరేమి చెడు చేయలేదు, కానీ క్రిమినల్స్గా ట్రీట్ చేయబడుతున్నారు. సో ఏమైంది? ఆ పరిస్థితిలో అనేక మంది మన లాంటి వాళ్ళం ఏమనుకుంటాం, దేవా ఎందుకు చేశారు పాప ఇది అని చెప్పి విచారించడము, దేవుణ్ణి ప్రశ్నించడము, పరిస్థితుల్ని
మనం బ్లేమ్ చేస్తుంటాం. నిందిస్తుంటాం. మరి కాక జనమును, మరి అధికారుల మీద ఒక రకమైన క్రోధము, కక్ష, ఇటువంటివన్నీ వస్తాయి మన హృదయంలో. వాటన్నిటినీ పక్కకు పెట్టి పౌలు గారు ఒక మాట, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్ అన్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అగైన్ ఐ సే. ఎందుకు? దేవుని ఒక వాక్యంలో మాట, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందలి ఆనందమే నా బలము. మన బలము దేవుని యందు ఆనందించడంలో. కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తి కూడా వారికి సహాయం చేయలేని పరిస్థితి ఇది. పలుకుబడి లేదు, ఎవరు సహాయం చేయడానికి రావటం లేదు, బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవడు రావటం లేదు ముందుకి. అటువంటి సమయంలో ఎవరిని నిందించకుండా, ఎవరిని ప్రశ్నించకుండా, దేవుణ్ణి నిందించకుండా ఏమన్నాడు? రిజాయిస్, దేవుణ్ణి ఆనందించాలి. ఏమన్నాడు శీలు పౌలు గారు? పౌలు శీలలు ప్రార్థిద్దామన్నారు. ప్రార్థన చేసి దేవుని గణపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట అన్నాడు, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏమైంది? ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది పాలు కలిగించే పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఆటంకమున్నా, ఎటువంటి చెడ్డ రిపోర్ట్ వచ్చినా నీకు, ఎక్కడి నుంచి, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ నుంచి అవ్వచ్చు, లేకపోతే నీ ఇంటి గురించి, లోన్ గురించి అవ్వచ్చు, ఎటువంటి చెడు వార్త వచ్చినా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి ఆటంకంలో ఉన్నా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతించు. ఎందుకంటే నీ విడుదల దేవుని నుంచి కలుగుతుంది. నీ ఎప్పుడైతే ఈ విధంగా దేవుణ్ణి ఆనందిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుని స్తుతించారో, అకస్మాత్తుగా, ఇంగ్లీష్ లో ఉంది సడన్లీ అని ఉంది, అకస్మాత్తుగా ఏమైంది? మహాభూకంపం కలిగింది. హల్లెలూయా. అకస్మాత్తుగా దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది. దేవుని సన్నిధి వచ్చినప్పుడు ఏదైతే వీళ్ళని బంధించిందో అవన్నీ విస్ఫోటము వలె బద్దలైపోయాయి. హల్లెలూయా. భూమి కంపించింది, ద్వారాలు విప్పబడ్డాయి, ఏ చైన్స్ బంధించారో అవన్నీ తెగిపోయాయి. హల్లెలూయా. చూసారా ఎంత బలం ఉందో దేవుని స్తుతించడంలో. దేవుని స్తుతించడం అంటే గంతులేస్తూ, చప్పట్లు కొడుతూ, బిగ్గరగా అరవడం కాదు. వాటన్నిటికీ మూల కారణం నీ హృదయం సరిగా ఉంది కాబట్టి నువ్వు చేయాలి. అంతేగాని నేను గట్టిగా ప్రార్థన, డాన్స్ వేసేసి చప్పట్లు కొట్టేస్తే దేవుడు చేసేస్తాడు కాదు. అనేకసార్లు ఆ విధంగా ఆలోచిస్తారు జనం. నువ్వు బాగా ప్రార్థన చేసేస్తే దేవుడు చేస్తాడు అంటే నువ్వు దేవుని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాదు. నిన్ను నువ్వు ఫస్ట్గా సమర్పించుకోవాలి. దేవుణ్ణి సమర్పించుకొని మంచి హృదయంతో, దేవా నువ్వు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. ఈ కీడు నా జీవితంలో జరిగిందంటే ఇది నీవు కాదు దానికి బాధ్యుడు. ఈ యొక్క మనస్సు, హృదయం విరిగిన స్థితిలో కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఏ అద్భుతం చేస్తావో నాకు తెలియదు, నువ్వు చేసినా చేయకపోయినా అద్భుతం, నేను నిన్ను స్తుతిస్తాను. అటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో ఆయన సన్నిధి ఆకర్షించబడుతుంది. ఆయన కూర్చోలేడు పరలోకంలో. అందుకేమైంది? ఆయన ప్రసన్నత దిగి వచ్చింది. ప్రసన్నత దిగి వచ్చగానే భూమి కంపించింది, అన్ని ద్వారములు విప్పబడ్డాయి. అది మీ జీవితంలో జరుగునుగాక, మీ అనుభవంలో అది జరుగునుగాక. ఏ బంధకమున్నా అది మీ జీవితంలో అది విరగొట్టబడునుగాక. యేసు నామములో ఈ యొక్క క్రియ మీ జీవితంలో జరుగునుగాక. ఆ అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు స్వస్థత నొందుతావు. ఆమేన్. ఆ ఇబ్బంది నుంచి నువ్వు బయటికి రానయ్యున్నావు. ఆ లోన్ పే చేయబడుతుంది. హల్లెలూయా. ఆ బ్యాంక్లో ఉన్నటువంటి లోన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఎలా పాస్టర్ గారు? అకస్మాత్తుగా. ఎందుకు పాస్టర్? నా దగ్గర డబ్బు లేదు. దేవుడు ఉన్నాడు. దేవునికి అసాధ్యమైన క్రియ ఏది కూడా లేదు. దేవుడు జరిగిస్తాడు మీ జీవితంలో. ఆ అవగాహనలో నడవండి, ఆ అవగాహనలో జీవించండి. ఎలా చేస్తావు ప్రభా నాకు తెలియదు, కానీ నేను చెవియకున్నాను. ఏం చేయాలో చెప్పు ప్రభా, ఏం చేయాలో చెప్పు ప్రభా, చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన మాట వినగలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మీకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి విధేయత చూపించండి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాట మన జీవితంలో జరగడానికి ప్రార్థన కాదు, ప్రార్థన ద్వారా దేవుడిచ్చేటువంటి
ఇన్స్ట్రక్షన్. ఉపదేశం. ఉపదేశానికి మనం లోబడి విధేయత చూపించినప్పుడే, హల్లెలూయా, హల్లెలూయా. విధేయతలో నడవడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు విధేయతలో నడిచినప్పుడు దేవునికి అనుసంధానమై జీవిస్తావు. అప్పుడు దేవుని యొక్క శక్తి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ యొక్క అకస్మాత్తుగా కలిగించే గొప్ప విడుదలు ఏమైనా సడన్గా వస్తాయి, అకస్మాత్తుగా వస్తాయి. గమనించండి, ఎవరు ఏమి చెప్పినా అది నమ్మొద్దు, దేవుడు చెప్పేది నమ్మాలి. సాధారణంగా ఎవరికైనా అనారోగ్యం ఉన్నా లేకపోతే ఇబ్బందిలో ఉంటే జనం వచ్చి బుదగరించడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే అంతే కదండి మన జీవితం ఇంతే కదా అని ఆ రకమైన నెగటివ్ మైండ్ సెట్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి వారిని రానివ్వద్దు. అనేకసార్లు నేను ఎవరైనా నన్ను ప్రార్థన చేయమని అడిగినప్పుడు, క్యాన్సరే అనుకోండి, ఏం చెప్తానంటే, అమ్మ లేకపోతే సోదరుడా నేను ప్రార్థన చేస్తాను, కానీ దాని తర్వాత నీ సొంత బంధువులైన స్నేహితులైన ఎవడన్నా వచ్చి నీ విశ్వాసానికి విరుద్ధంగా నీతో మాట్లాడుతూ సానుభూతి చెప్తుంటే వెళ్ళగొట్టే, రానివ్వద్దు, వాడిని అడుగు పెట్టనివ్వద్దు ఇంట్లో. ఎందుకంటే ఇట్స్ అ కరప్ట్ వర్డ్. ఈ వారు పలికేటువంటి నెగటివ్ వర్డ్స్ ఏం చేస్తాయి తెలుసా? నీకున్న విశ్వాసాన్ని కూడా దోచుకుంటుంది. ఆ విశ్వాసం బలపడడానికి సానుభూతి కావాలంటే రానివ్వండి వాళ్ళని. మీకు స్వస్థత కావాలా సానుభూతి కావాలా మీరు నిర్ణయం చేసుకోండి. మీకు స్వస్థత కావాలంటే దేవుని ప్రసన్నత, దేవుని వాక్యం వినాలి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు వచ్చి మీతో ప్రోత్సహించే మాటలు, వాక్యానుసారంగా మిమ్మల్ని ప్రోత్సహించే మాటలు మాట్లాడే వారి దగ్గర సమయం గడపండి. అంతేకాని మిమ్మల్ని మీ విశ్వాసాన్ని దిగజారపరిచేటువంటి వారితో సమయం గడపొద్దు. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి మీకు ఈ విస్ఫోటము లాంటి అద్భుతం జరగాలంటే దేవుని యొక్క సన్నిధి కావాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు, సహోదరులు ఎవరైతే మిమ్మల్ని విశ్వాసంలో ప్రోత్సహిస్తారో అటువంటి వారిని మీ చుట్టూ ఉంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ కొద్ది టైం తీసుకున్న తెలుగులో చేయడానికి. ఇది ఎటువంటిదంటే ఈ బ్రేక్ ఫోర్త్ లేకపోతే బర్స్ట్ ఫోర్త్ అనేది ఎటువంటిది? దీన్ని బ్రీచ్ ఆఫ్ వాటర్స్ అంటారు. అంటే ఒక డ్యామ్ ఉందనుకోండి, మీ అందరికీ డ్యామ్ అంటే తెలుసు కదా, దాన్ని మళ్ళీ తెలుగులో తర్జుమా అవసరం లేదు కదా. ఆ డ్యామ్ ఎందుకు కడతారు? నీరుని ఆపడానికి. నీరు ఆపడానికి కట్టినప్పుడు ఎన్నో క్యాల్కులేషన్స్ ప్రకారం ఆ నీరు వస్తున్నా కొద్ది దానికి ఒక ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ డ్యామ్కి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎప్పుడైతే బిల్డ్ అవుద్దో ఒక ఎత్తు వరకు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తుంది, ఆపగలదు. ఎప్పుడైతే ఆ మెజర్మెంట్ తగ్గట్టు ఆ ప్రెషర్ కంటే ఎక్కువ, ఈ ప్రెషర్ ఎక్కువైతే ఏమవుద్ది? ఈ డ్యామ్ కూలిపోద్ది. దాన్నే బర్స్టింగ్ ఫోర్త్ అంటారు. కట్టలు తెంచుకొని రావడం. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని ఆ డ్యామ్ కూలిపోద్ది ఆ బలమైనటువంటి శక్తితో. ఈ బలమైన శక్తే దేవుని శక్తి అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆమేన్. ఇది జరిగినప్పుడు పర్మిషన్ అడగదు డ్యామ్. నేను అంటే విరిగిపోవాలా లేదా అని అడుగుతుందా? భరించగలిగినంత వరకు భరిస్తుంది. దాని తర్వాత ఎంత ఆపడానికి ప్రయత్నం చేసినా సాతాను ఒక ఎత్తు వరకే ఆపగలడు. దేవుని శక్తి వస్తే ఏ సాతాను ఏ ఆటంకమైనా విరగ్గొట్టబడుతుంది. హల్లెలూయా. అది దేవుడు మీ జీవితంలో జరగనించని ఉన్నాడు. హల్లెలూయా. నెగోషియేషన్లో దిగడు, లేకపోతే మెల్లిగా విరుగుతాననలేడు. అకస్మాత్తుగా బలాత్కారముతో విరగ్గొట్టబడతాడు. అది మీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. నమ్మినట్టయితే మీకు అది సాధ్యం. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. కాబట్టి దేవుడు అకస్మాత్తుగా బలాత్కారముతో, బలముతో, విస్ఫోటము వలె మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించనే ఉన్నాడు ఈ సంవత్సరం. నమ్మిన వారు బిగ్గరగా ఆమేన్ చెప్పాలి. ఏమన్నా ప్రాముఖ్యమైనది ఏంటండి? ఈ యొక్క అవగాహన, ఈ విశ్వాసమే కదా. ఈ విశ్వాసము దేని నీ విశ్వాసము అవగాహనగా మారినంత వరకు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు.
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అది జరిగింది, నాది ఎవడు కూడా ఆపలేడనేటువంటి అవగాహన నీ జీవితంలో, నీ హృదయంలో రావాలి. అప్పుడే కానీ నువ్వు దాన్ని అనుభవించలేవు. అర్థమైన వారామని చెప్పాలి. ఇంకో మాట అన్నాడు యాకోబుతో దేవుడు. ఏమన్నాడు? ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ యు షల్ స్ప్రెడ్ అబ్రాడ్ అని ఉంది ఇంగ్లీష్లో, వ్యాపించదవు. కానీ హీబ్రూలోకి వెళ్తే యు షల్ పరాడ్స్ అని ఉంది. హల్లెలూయా! ఎంత తేడా ఉంది చూసారా? తర్జుమాలో అనేక సార్లు నిజమైన ఆ అర్థాన్ని కోల్పోతున్నాం మనం, తెలుగు కానీ ఇంగ్లీషే కానీ. హీబ్రూలో పరాడ్స్ అని ఉంది. అంటే నీవు ఉత్తరము, తూర్పు, పడమట, దక్షిణం అన్ని డైరెక్షన్స్లో, అన్ని దిశల్లో నువ్వు బర్స్ట్ ఫోర్త్ అన్నాడు. హల్లెలూయా! అంటే నువ్వు ఒక స్థానానికే కాదు, దేవుడు నిన్ను పిలిచాడు విస్తరణ కొరకు. హల్లెలూయా! నువ్వు విస్తరిస్తావు. ఆమేన్. ఒక దిశ కాదు, అన్ని దిశల్లో కూడా విస్తరిస్తావు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! జనులారా, మనము చాలా కృషిస్తాం. దేనికో తెలుసా? మనంతట మనం ఏదో సాధించాలి. జీవితం అంతా పనిచేస్తాడు. ఆ లోను, ఈ ఇన్సూరెన్స్, అది చేసి. ఎందుకంటే ఒక ఇల్లు సంపాదించాలి. కష్టపడతా ఉంటావు నీ జీవితం అంతా. తీరా చివరికి వచ్చేటప్పటికి ఆ ఇల్లు వాల్యూ ఎంత ఉంటుంది? 10 లక్షలు, 20 లక్షలు, లేకపోతే 50 లక్షలు, లేకపోతే 2 కోట్లు. అతి కష్టం మీద. ఎందుకు? ప్రార్థన చేస్తుంటాం కానీ నమ్మము దేవుడు దానికి చేస్తాడని. గమనించిన ఒక మాట, వీరిని విడుదల కలిగించినప్పుడు ఒక మాట అన్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఐఎమ్ టేకింగ్ యూ ఇన్ టు గుడ్ ల్యాండ్ అన్నాడు. మంచి ప్రదేశాన్ని తీసుకెళ్ళి, మంచి దేశం, మంచి ప్రదేశం. ఈ ప్రదేశం గురించి వర్ణించాడు. ఆ కొండల్లో మంచి విలువైనటువంటి మినరల్స్, బ్రాస్, కాపర్, ఇటువంటి అన్నీ ఉన్నాయి దాంట్లో. కాక వ్యాలీస్, లోయలు, నీటికి ఏ రకమైన లోటు లేదు. అది కాక చెట్లు, ఫలముతో నిండిన చెట్లు, పామిగ్రానేట్స్, గ్రేప్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. హల్లెలూయా! ఆమేన్. అది కాక మీరు కష్టపడకుండా మీకు ఇళ్ళనిస్తానన్నాడు. హౌసెస్ యూ డిడ్ నాట్ బిల్డ్, నువ్వు కట్టనటువంటి ఇల్లు. అది కాక నీవు విత్తనటువంటి విన్యార్డ్స్, ద్రాక్ష. ఇవన్నీ ఆగండి, వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడే అవన్నీ మీకు తయారు చేశానన్నాడు. మనము దేవుని నమ్మం. మనం ఏం నా కష్టార్జితము నేను చెయ్యాలి అంటాం. అందుకే దేవునికి సమయం ఇవ్వం. అందుకే సంఘానికి రాము. అందుకే బైబిల్ చదవడానికి టైం ఉండదు, కానీ ఎవడో ఫోన్ చేయగానే వాడికి టైం ఇస్తాం. ప్రార్థన చేస్తుంటాం కానీ ఎదురు చూస్తుంటాం. ఈ సమయం ఫోన్ రావాలి, బ్యాంక్ నుంచి ఇంకా రాలేదు, ప్రార్థన ఇంకా రాలేదు, ఇంకా ఒక రకమైన ఆందోళనలో ఉంటాం. అంటే మనం కష్టపడొద్దు అంటం లేదు, కానీ మనం ఎవరిని దేవునిగా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? నువ్వు నమ్మినట్టయితే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వు, దేవుని కార్యాలకు ప్రాముఖ్యత, దేవుని సేవకు ప్రాముఖ్యత, దేవునితో అన్యోన్యమైనటువంటి జీవితం జీవించడానికి ప్రాముఖ్యత. అప్పుడు దేవుడు ఏమన్నా నేను అక్కడ తీసుకెళ్తానన్న. కానీ అది తీసుకెళ్తానన్న దేవుడు మర్చిపోయాడు. ఎన్నో ఆటంకాల ద్వారా తీసుకెళ్ళాడు. ఎందుకు? వారి విశ్వాసం బలపడాలని. వారి దృష్టి దేవుని మీద నుంచి తీసేయకుండా దేవుని పై ఉన్నప్పుడు దేవుడు అక్కడ తీసుకెళ్తానన్న. అవన్నీ మీరు పొందిన తర్వాత నేను నా కష్టార్జితంతో సంపాదించానని అనకండి అన్నాడు దేవుడు. హల్లెలూయా! ప్రతిరోజు మనం కూడుకున్నాం. ఈ యొక్క 21 దినాలు కూడుకున్నప్పుడు ప్రతిరోజు నేను ఏమన్నాను, మనం దేవునికి సన్నిహితం అవ్వడానికి ప్రార్థిస్తున్నాం. మరి ఆ విధంగా దేవునికి ఇంకా దగ్గర అవ్వడానికి విత్తనం విత్తామన్నారు. అనేక మంది మీలో చేశారు.
కానీ కొద్దిమంది చాలా సీరియస్గా తీసుకొని ఈ యొక్క అంశం జరిగించారు. వినండి, ఒక కపుల్ అంటే ఒక భార్య భర్తలు వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చారు. నేను అడగలేదు, సడన్గా వచ్చి ప్రార్థించాను పాస్టర్. ఏంటంటే మీరు అన్నారు కదండి 21 దినాలకి మనం విత్తాలని వస్తున్నాం అని చెప్పి కొన్ని వేలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. 21వ రోజున ప్రార్థన అయిపోతుంది. ఒక వ్యక్తి వచ్చాడు, పాస్టర్ గారు మీరు చెప్పారు కదండి, ఆ రోజు నేను దేవునితో అన్నాను ఒక మాట, ఈ 21 దినాలు నీవు నాకు ఏమిస్తావు, ఆ సమస్తాన్ని నేను దేవునికి ఇస్తాను, నన్ను దీవించు ప్రభు అన్నాడంట. వీలైనంత మటుకు ప్రతిరోజు రావడానికి వచ్చాడు, ప్రార్థించాడు. 21 దినాన్ని కలిసి నన్ను, పాస్టర్ గారు ఇదిగోండి నాకు చెక్ ఇచ్చాడు, దేవుని సేవకండి ఇది, మీరు చెప్పారు, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ చెక్ విలువ ఎంతో తెలుసా? 60 లక్షలు. 21 దినాల్లో దేవుడు ఒక వ్యక్తిని మన సంఘంలో 60 లక్షలతో దీవించగలిగితే అది ఎందుకు నీ జీవితంలో జరిగించలేడు? ఎక్కడో జరిగిన విషయం గురించి మాట్లాడ, మన సంఘంలో మన సహోదరుడికి జరిగినటువంటి మీ జీవితంలో ఎందుకు జరగకూడదు? దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. నేను బర్స్టింగ్ ఫోర్త్, మీరు 20 దినాల్లో 60 లక్షలు మామూలు మాట కాదు కదండి. ఎంత గొప్పడికైనా అది మామూలు మాట కాదు. అదే బర్స్టింగ్ ఫోర్త్ అంటే దేవునికి అనుసంధానమై దేవుణ్ణి ఎక్కువ ప్రేమించి దేవుని సేవ చేయాలి. ప్రేమ అంటే దేవుని సేవ చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చేయాలి, దేవుని తెలుసుకోవాలి అంటే ఆ కాంక్ష మన జీవితంలో పెరిగి ఆ విధంగా జీవించినప్పుడు అవి ఆకర్షించబడతాయి. హల్లెలూయా చెప్పండి. మన దేవుడు అద్భుతాలు చేసేదేవుడు. కష్టపడుతూ దుఃఖముతో కూడిన జీవితం జీవించడానికి దేవుడు పిలవలేదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవునికి స్తోత్రం, ఇది దేవుడు మీకు ఇచ్చి పిలువబడ్డటువంటి విస్ఫోటముతో మీకు విడుదల ఇచ్చే సంవత్సరం ఇది. హల్లెలూయా. ఆ ఆటంకంలో, ఆ ఇబ్బందిలో ఏ విధంగా బ్రతకాలని అప్పుల పాలై సతమతం అవుతూ కష్టపడుతూ కన్నీరు కారుస్తూ వేదనతో బ్రతకాల్సిన జీవితం కాదు ఇది. హల్లెలూయా. ఈ సంవత్సరము మనకు విడుదల. ఈ సంవత్సరం కాదు, ఈ మొదటి 3 నెలల్లోనే మీరు అనుభవించనే ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అన్ని దిశల్లో మీరు విస్తరిస్తారు. హల్లెలూయా. ఒక్క దగ్గర కాదు. బిజినెస్లో ఉన్నవారైతే నార్త్లో ఒక ఆఫీస్, సౌత్లో ఒక ఆఫీస్, ఈస్ట్లో ఒక ఆఫీస్, వెస్ట్లో ఒక ఆఫీస్, ఇంకో దేశంలో ఇంకో ఆఫీస్, ఇంకెక్కడో దేశంలో ఇంకో ఆఫీస్. హల్లెలూయా. ఆ ఆఫీసులు పెట్టకముందు అవన్నీ తిరిగేసి వస్తారు. హల్లెలూయా. డబ్బు ఎక్కడుందండి? ఆ కనెక్షన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బ్యాంక్ లోటు లేదు. ఆమేన్ చెప్పాలి. మన విశ్వాసం, మన అనుసంధానం. విశ్వాసానికి ముందు అనుసంధానం. అనుసంధానం లేకుండా దేవుని సేవ చేయకుండా విశ్వాసం వాడుతూ ఏదో పొందాలంటే అది స్వార్థం. అంటే నువ్వు దేవుని వాడుకోవాలని ప్రయత్నిస్తున్నావు. ఆపండి. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశించు, దేవుణ్ణి ప్రేమించు. అప్పుడు ఇవన్నీ నీ పట్ల ఆకర్షించబడతాయి. నువ్వు వద్దన్నా వస్తాయి. ఏమన్నాడు దేవుడు సొలొమోనుతో? నువ్వు అడగనివి కూడా నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. అది ఆ రకమైన జీవితం జీవించాలి మనం. అడగనివి, మనం ప్రార్థన చెయ్యనటువంటి విషయాలు కూడా దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. కానీ మనం ప్రార్థించాల్సిందేంటి? ఆయన కావాలి నాకు, ఆయన స్వరము వినాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన మాట ప్రకారంగా నేను నడవాలి, నేను ఆయన అనుభవించాలి. ప్రభువా నీ కొరకు నన్ను వాడుకో, నీవు గణపరచబడాలి నా జీవితం ద్వారా. ఏం చేస్తావో చెయ్యు, కానీ నువ్వు నడిపించు ప్రభువా, నీవు ఘనత చెందు ప్రభువా నా జీవితం ద్వారా. ఇది మన ప్రార్థనగా ఉండాలి, ఇది మన తాపత్రమై ఉండాలి. నమ్మిన వారు ఒకసారి ఆమేన్ చెప్పండి. దీవించబడ్డారా? హల్లెలూయా. తల వంచినట్టు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తల ఉంచి కళ్ళు మూసుకుందామండి. మన ఆరాధనలో అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. కింగ్స్ టెంపుల్లో ఏ ఆరాధన కూడా